సార్ ఒక్కొక్కసారి ఒక వార్త ఉంటది. ఆ, కూంబింగ్ చేస్తుంటారు. ఆపరేషన్ అవుతది. ఆడికి వెళ్ళగానే మిమ్మల్ని చూసి వాళ్ళు పారిపోతారు. ఆ, కిట్ బ్యాగులు, వెపన్స్ దొరుకుతాయి. ఉమ్, వాటితో పాటు కొంత క్యాష్ కూడా దొరికింది అనుకుంటా. సార్, డంపులాగా. సార్, ఆ డబ్బులు ఒకటి పంచుకుంటారని ఒక వార్త ఉంది. సార్, అంతేకాకుండా ఆ చనిపోయిన వ్యక్తి మీద రివార్డు ఉంటుంది. సార్, 25 లక్షలు, ₹1,00,00,000. ఆ రివార్డు కూడా ఎవరు పంచుకుంటారు? రైట్. రివార్డు గురించి ముందు చెప్తాను సార్. రివార్డు అనేది ఆ పార్టీ మొత్తంకి వస్తుంది సార్. అది ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 ₹1,00,00,000 మొత్తం పార్టీకి ఇస్తారు. మళ్ళీ అవి కాక మా డిపార్ట్మెంట్ కూడా ఒక ఆపరేషన్ చేస్తే ఆ యొక్క డబ్బులే కాదు సార్. ఇప్పుడు మాకు కూడా మేము ప్రాణత్యాగానికి అవును. పెట్టి అంత ఆపరేషన్ కంటే అంత ఈజీ కాదు. ఆ. ప్రతిరోజు కూడా ఒక టెన్షన్. అవును. అదే సార్ టెన్షన్ ఉన్న పరిస్థితులు పెట్టి ఇప్పుడు అంతకు తెగించి సైనికులు ఎలాగైతే పోరాడుతున్నారు బార్డర్లో, మరి అంతకు తక్కువ లేకుండా అయితే సర్వీస్ అయితే అంటే అది కూడా ఎక్స్ట్రా ఇస్తారు. ప్లస్ తెలిసిన మరి గవర్నమెంట్ కూడా ఇస్తారు సార్. రివార్డు వచ్చిన డబ్బులు కూడా ఇచ్చేస్తారు. వచ్చి వాళ్ళందరికీ సమానంగా పంపిస్తారు. అయితే అక్కడ మీరు అన్న లీడర్కి అయితే కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ఉంటుంది, కానీ ₹1 కూడా అందులో ఉండదు. తర్వాత మిగతా డబ్బుల గురించి అన్నారు కదా సార్. అవి అది అవి అవి నేను కూడా విన్నాను. నేనైతే అవి మనం చూడలేము. కొంతమంది అసలు ఏ ప్రాపర్టీ అయినా సరే, ఏ వెపన్ అయినా సరే, వెపన్ విషయంలో మాత్రం ఇటువంటి ఒక తుపాయికి దొరికితే ఒక తుపాయికే కరెక్ట్గా ఉండదు. 1000 గుళ్ళు అయితే 1000 గుళ్ళే. మరి అందులో కానీ అమౌంట్ విషయం వచ్చినప్పుడు కొంతమంది ఏవైనా ఒకవేళ ఏదో ఉంటాయి. మరి అవి అందరినీ ఇప్పుడు పోలీసు అందరూ మంచి వాళ్ళు అని అనలాము.